బీజేపీ తెస్తున్న వీబీజీ రామ్జీ చట్టం బూటకమని, కూలీలకు ఈ పథకం ఏమాత్రం పనికిరాదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా బాపట్ల జిల్లా పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించారు. వేట్లపాలెం మండలం కొత్తపేటలో జరిగిన సభలో షర్మిల, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎంపీ జేడీ శీలం పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూలీలకు 100 రోజుల పని ఇచ్చారని, ప్రస్తుత ప్రభుత్వాలు ఈ పథకాన్ని పూర్తిగా విస్మరించాయని షర్మిల ఆరోపించారు. ఉపాధి కూలీలకు 100 రోజులు పని కల్పించలేని ప్రభుత్వాలు 125 రోజులు పని కల్పిస్తామనటం హాస్యాస్పదమన్నారు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారంలో ఉండగా మొదలుపెట్టిన పథకమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని. అంటే ఉపాధి కూడా ఒక హామీ కావాలి అని, ఉపాధి కూడా ఒక హక్కు కావాలి అని కేంద్రం కాంగ్రెస్ పార్టీ రూపొందించిన అద్భుతమైన పథకం ఈ ఉపాధి హామీ పని. ఇప్పుడు బీజేపీ చెప్తున్న కొత్త మాట ఏమిటంటే మేము 100 రోజులు కాదు 125 రోజులు ఇస్తున్నామని పెద్ద పెద్ద హోర్డింగ్లు పబ్లిసిటీలు చేసుకుంటున్నారు. పోయిన సంవత్సరం మన ఆంధ్ర రాష్ట్రంలో సగటున పని ఇచ్చింది కేవలం 52 రోజులు మాత్రమే. ఎక్కడా 100 రోజులు పని కూడా ఇవ్వలేదు. 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు మేము 125 రోజులు పని ఇస్తాము అంటే ఎలా నమ్మాలి? మళ్ళీ చెప్తున్నాం, ఇది పచ్చి అబద్ధం, ఇది బూటకం, ఇది ఒక మోసం.